హాయ్ ఫ్రెండ్స్, ఫెంగ్షూ ప్రకారం లాఫింగ్ బుద్ధాను ఆనందం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధాను సరైన దిశలో మరియు వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచినట్లయితే ఇంట్లో డబ్బు సంబంధిత సమస్యలు ఉండవు. అయితే లాఫింగ్ బుద్ధాను సరిగ్గా ఉంచకపోతే నష్టం కూడా జరగవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది తమ ఇళ్లలో లాఫింగ్ బుద్ధా విగ్రహాలను కలిగి ఉంటారు. లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. చైనీస్ వాస్తుశాస్త్రం ఫెంగ్షూ ప్రకారం లాఫింగ్ బుద్ధ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో సరైన స్థలంలో మరియు సరిగ్గా ఉంచకపోతే అది వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనానికి బదులు హాని కూడా ఉండవచ్చు. మీలో ఎవరైనా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా సంపద మరియు సానుకూల ఆలోచనలు కూడా పెరుగుతాయి. ఎవరైనా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని బహుమతిగా ఇస్తే ఈ విగ్రహాన్ని సంతోషంగా స్వీకరించాలి. బహుమతిగా లాఫింగ్ బుద్ధ విగ్రహం మీ అదృష్టాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరే కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే స్వయంగా కొనుగోలు చేసిన లాఫింగ్ బుద్ధ విగ్రహం అంత ప్రభావవంతంగా ఉండదు. మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలనుకుంటే బయటికి వెళ్లేటప్పుడు లేదా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించే చోట లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని తలుపు దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మీరు ఈ విగ్రహాన్ని చూసినందుకు సంతోషంగా ఉంటారు మరియు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ విగ్రహాన్ని చూస్తే ప్రతి పని విజయవంతంగా అవుతుందని ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది. మీలో ఎవరైనా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎవరికైనా బహుమతిగా ఇచ్చారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.